నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. ఏదైనా వస్తువులు పోయినప్పుడు లేదా ఎవరైనా వ్యక్తులు మీ ఇంటిలో నుండి వెళ్ళిపోయినప్పుడు లేదా చేజారిపోయిన ప్రేమ తిరిగి లభించడానికి ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే చాలామంది బంగారం పోగొట్టుకుంటారు, డబ్బులు పోగొట్టుకుంటారు, లేదా వాహనాలు, ఇలా ఇంట్లోని వస్తువులు, లేదా ఇంట్లోని వారు అలిగి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంట్లోని వారు తప్పిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తులు కానీ వస్తువులు కానీ తిరిగి మళ్ళీ మీ చెంతకు చేరాలంటే ఎటువంటి మంత్రాలను జపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ మంత్రం ఎవరికి సంబంధించిన మంత్రమో మనం తెలుసుకుందాం. ఇది కార్తవీర్యార్జునుడి మంత్రం. అసలు ఈ కార్తవీర్యార్జునుడు అంటే ఎవరు? ఈయన గురించి శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా ఉంటుంది. అర్జునుడు అంటే పాండవుల్లో అర్జునుడు కాదు సుమా, కార్తవీర్యుని కుమారుడు. అందుకే ఆయనను కార్తవీర్యార్జునుడు అని అంటారు. ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తన చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసుల్ని సంహరించగలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడడంతో అది గ్రహించిన స్వామి సుదర్శుణ్ణి మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కానీ భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుణ్ణి పూజించి 1000 చేతులు కలవాడిగా మారుతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు, తనకి కేవలం శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఈ విశ్వాంతరాళములో 7 మహాసముద్రాల మధ్య ఉన్న భూఖండాలన్నింటికీ ఆయన సామ్రాట్. నర్మదా నదీ తీరములోని మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకొని కార్తవీర్యార్జునుడు ఈ సమస్త విశ్వాన్ని ఏకచక్రాధిపత్యంగా పరిపాలించిన మహారాజు. అష్టసిద్ధులు అంటే 8 దివ్య శక్తులు ఆయన వశమై ఒక యోగి పొంగువడయ్యాడు. ప్రపంచంలో ఏ రాజు ఈయనతో తెలివితేటల్లో కానీ, వీరత్వంలో కానీ, ధైర్య సాహసాల్లో కానీ, దాతృత్వంలో కానీ ఆయనకు సాటిరారు. ఎదురు లేక వన్నె తరగని ఆయన దైహిక, మనో, ఇంద్రియ శక్తులతో 85,000 సంవత్సరాలు ఈ విశ్వాన్ని సంతోషానందంతో పరిపాలించాడట. ఆయనకున్న త్రికాల జ్ఞానం అపారం. దానితో ఆయన ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే దానిని ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా తిరిగి తెచ్చివ్వగల శక్తి ఆయనకుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కానీ కావలసింది మనకు సంపూర్ణమైన భక్తి విశ్వాసం. అందుకే ఈ రోజు మీకు ఈ మంత్రాన్ని చెప్పే ముందు ఈ కథను వివరించాను. ఎప్పుడైనా ఒక మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రం ఎవరిదో తెలుసుకోవాలి, అది ఎంత శక్తివంతమైనదో తెలుసుకోవాలి. అప్పుడే మీకు సంపూర్ణమైన భక్తి విశ్వాసం కలుగుతాయి. అలాంటి కార్తవీర్యార్జునుడు తనను భక్తి విశ్వాసాలతో పూజించిన వారికి ప్రజా ఆకర్షక శక్తిని, అపారమైన జ్ఞాపక శక్తిని, సిరి సంపదలతో తొలతూగే అదృష్టాన్ని, ఒకవేళ ఏదైనా కారణంతో సంపద కానీ, దొంగలు దోచుకున్న సంపదను, కీర్తి ప్రతిష్టలు కానీ, ఆయురారోగ్యాలు కానీ కోల్పోయినట్లయితే తిరిగి పొందగలిగే వరాన్ని ఇస్తాడని ప్రతీతి. అయితే ఈ మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఓం
కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం శుచిగా స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించి మీకు శక్తి ఉంటే దేవుని మందిరంలో దత్తాత్రేయులు వారి ఫోటోను కానీ ప్రతిమను కానీ ఎదురుగా పెట్టుకొని దీపారాధన చేసి ఈ మంత్రాన్ని 28 సార్లు జపించాలి. ఇలా భక్తి విశ్వాసాలతో పూజించిన వారికి పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వారైనా, మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.